మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావు గేటు దగ్గర 2 కార్లు ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ సురారంకి చెందిన ఎండి గౌస్ అలీ అజీం బేగంగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మెదక్ వైపు వెళ్తుండగా రాయిలాపూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావు గేటు దగ్గర 2 కార్లు ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ సురారంకి చెందిన ఎండి గౌస్ అలీ అజీం బేగంగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మెదక్ వైపు వెళ్తుండగా రాయిలాపూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీధర్, ప్రమాదం ఎలా జరిగింది, వివరాలేంటి? జ్యోతి, మెదక్ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 2 కార్లు ఎదురుగా ఢీకొనడంతో ఆల్టో కారులో 9 మంది ప్రయాణిస్తున్నారు. ఈ కారులో ముందు కూర్చున్న 3 కూడా మృతి చెందారు. ప్రధానంగా వీరంతా కూడా హైదరాబాద్ సూరారానికి చెందిన వారు. ఆల్టో కారులో కొల్చారంలోని దర్గాకు వారు నిన్న సాయంత్రం రాత్రి బయలుదేరారు. అయితే అర్ధరాత్రి సమయంలో మెదక్ హైవే పైన ఏదైతే మెదక్ నర్సాపూర్ హైదరాబాద్ 765D హైవే పైన అయితే వెంకటాపూర్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి 2 కార్లు ఎదురుగా ఢీకొన్నాయి. స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు బలంగా ఆల్టో కారు ఢీకొట్టడంతో ముందు డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి అలీ, దాంతో పాటు ఆయన పక్కన ఉన్నటువంటి అతని భార్య అజీం బేగం, వారితో పాటు కూర్చున్న 8 నెలల మన్మడు గౌస్ 3 కూడా మృతి చెందారు. ప్రధానంగా ఈ కారు ఢీకొన్న సమయంలో డ్రైవింగ్ చేస్తున్నటువంటి అయితే డ్రైవర్ అలీ ముందుగా మృతి చెందగా మార్గం హాస్పిటల్ నర్సాపూర్ హాస్పిటల్ తరలిస్తుండగా ఆయన భార్య మన్మడు 3 కూడా మృతి చెందారు. ఎదురుగా ఢీకొన్న అయితే స్విఫ్ట్ కారులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా కాలు విరిగింది. మిగతా వారంతా కూడా అయితే బేగం, మిగతా సనా బేగం, ఇరాన్ సయీద్, హలీమా మహమ్మద్, నీలఫర్ జనేరా ఈ 6 అంటే ఆల్టో కారులో ఉన్న 9 మందిలో ఈ 6గురిని ముందుగా నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ ప్రాణోల చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కూడా తరలించారు. వీరంతా కూడా కొల్చారంలోని దర్గాలో నిద్ర చేయడానికి వచ్చి రాత్రి అక్కడ ఉండడానికి వాళ్ళంతా బయలుదేరారు. హైదరాబాద్ సూరానికి చెందినవారు. సో ఈ హైవే పైన ఒకటి అర్ధరాత్రి డ్రైవింగ్ చేయడం, మరోవైపు అయితే మూలమలుపులు ఎక్కువగా ఉంటాయి ఈ హైవే పైన. ఈ ప్రమాదం జరిగే సందర్భంలో కూడా ప్రాంతంలో కూడా బ్రిడ్జ్ ఉండడం, ఆ మూలమలుపులో అతివేగంగా రావడం, నిద్రమత్తులో ఉండడం ఈ కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కుటుంబం హైదరాబాద్ సురారం చెందిన కుటుంబంలో 3 మృతి చెందారు. రైట్ శ్రీధర్.